ఓం బ్రహ్మాండాది సుమాలిని హరిహర బ్రహ్మేంద్ర సంరక్షిణి బ్రహ్మాణి హరిణి భవానితి స్వరూప సర్వసంభావిని బ్రహ్మాభిన్న కమాయ హారిణి పరబ్రహ్మానుసంధాయిని బ్రహ్మజ్ఞాన ప్రభావిభాస రమణి శ్రీలాలితాంభావయే సర్వజీవేశ్వరి జీవశక్తీశ్వరి శక్తితత్వేశ్వరి తత్వభావేశ్వరి భావభవ్యేశ్వరి అయినటువంటి ఆ సర్వ ప్రాణేశ్వరికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో కాత్యాయని విద్యను వివరించిన తర్వాత దేవి యొక్క రూప గుణ సౌందర్య సత్వాన్ని మహత్వతత్వాన్ని వివరించే నామకథము కొనసాగుతోంది కింద నామాల నుంచి. ఆ నామాలు ప్రజ్ఞాన ఘన రూపిణి అయినటువంటి దేవి యొక్క శక్తి సామర్థ్యాలని గుణ విశేషాలని వివరిస్తూ భక్తులకి సాధకులకి యోగ సాధన విధానాలని అంతర్గతంగా వివరించాయి. సృష్టి అంతా తానే అయి ఉండడం చేత సదా తృప్తిగా ఉండేది నిత్య తృప్త అని ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని ఆర్తిని ఆశయాలని తీర్చడంలో భక్తులకి నిధి భక్త నిధి అనేది. సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా వాటి కర్తవ్యాలను నిర్దేశించి నియంత్రించేటటువంటి సర్వాధికారిని నియంత్రి అని. దేహాల్లోనూ విశ్వంలోనూ ఉన్నటువంటి అన్ని విషయాలకి కూడా అధినేత్రి అని నిఖిలేశ్వరి అనే నామం. అలాగే మైత్రీభావం కరుణ ముదిత ఉపేక్ష అనేటువంటి వాసనా చతుష్టయాల వల్ల పొందబడేది మైత్రాది వాసనాలభ్య అన్నది. అన్ని ప్రళయాలకి మహాప్రళయానికి కూడా సాక్షిగా ఉన్నటువంటి కాలాతీత స్వరూపిణి దేవి అంటే అని చెప్పే ఆ కింద నామాలు మహాప్రళయ సాక్షిణి అనే నామంతో సహా. అవి దేవి యొక్క ఆనందతత్వాన్ని వరప్రసాదతని నియంత్రాధికారతని విశ్వనేతృత్వాన్ని ఉత్తమ సంస్కార భావాలని నిత్యమైనటువంటి నిరామయమైనటువంటి నిరాకులమైనటువంటి నిర్వికారతల్ని బాహ్యంగా కనిపించేటటువంటి లక్షణాల ద్వారా వివరిస్తున్నాయి ఆ నామాలు. పరబ్రహ్మతత్వమైనటువంటి సచ్చిదానంద స్థితిని తాను ఎల్లప్పుడూ అనుభవిస్తూ భక్తులకు కూడా వారి అర్హత సాధన మేరకి ఆ స్థితిని ప్రసాదిస్తుంది దేవి అన్నటువంటి అంతరార్థం ఉంది ఆ నామాల్లో. బ్రహ్మజ్ఞాన స్వరూపిణి ఆనందదాయిని అయినటువంటి దేవి యొక్క స్థావర గుణ విశేషాలను వివరిస్తున్నాయి రానున్నోడు కొన్ని నామాలు. అందులో మొదటిది మహాకైలాస నిలయ అనే నామం. ఈ మహాకైలాస నిలయ అనే నామానికి అర్థం మహాకైలాసము అని పిలువబడేటటువంటి స్థానం నిలయంగా కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వాధీశ్వర సంయుత సకల జీవశక్తి ప్రాసాదత సహస్రార్గ పద్మ మధ్య శివశక్తిర్మాత్ర ప్రత్యక్షిత శ్రీచక్రాంతర బిందు మధ్యగ మహాకైలాస సజ్జాలయ హ్రీంకారాత్మక శక్తి సంయుత వర సిడ్నీపురీ శారద. విశ్వాధీశ్వర సంయుత సకల జీవశక్తి ప్రాసాదత అన్నారంటే విశ్వానికి అధీశ్వరుడైనటువంటి పరమేశ్వరునితో కలిసి ఉన్నది, సకల జీవులకి కావలసినటువంటి జీవశక్తిని ప్రసాదించేది. సహస్రారక పద్మ మధ్య శివశక్తిర్మాత్ర ప్రత్యక్షిత అన్నారంటే సహస్రార పద్మం మధ్యలో శివశక్తి స్వరూపంగా స్థిరంగా ఉండేది. శ్రీచక్రాంతర బిందు మధ్యగ మహాకైలాస సజ్జాలయ అన్నారంటే శ్రీచక్రం మధ్యలో మహాకైలాసం అని పిలువబడేటువంటి బిందువుగా ఉన్నది. హింకారాత్మక శక్తి సంయుత వర అన్నారంటే హింకార బీజం యొక్క శక్తి అయినటువంటి ఈశ్వరి అని. కైలాసం శివుని యొక్క నివాస స్థానం. ఇక మహాకైలాసం అంటే గొప్పదైన కైలాసం అని చెప్పుకోవచ్చును. అంటే కైలాసానికన్నా అతీతమైనది దేవికి నివాసమైన బాహ్యమైన అర్థం అది. కానీ సృష్టిపరంగా చూస్తే మహాకైలాసం అంటే పంచాకాశాలకి పైన
మూలశక్తి స్థానం, దాని మహాకైలాసం అంటారు. అక్కడి నుంచే ప్రాథమిక శక్తి కాంతిగా, నాదంగా, మహదహంకారాలుగా విస్తరిల్లి పంచభూతాల సృష్టికి కూడా మూలం అవుతుంది. అంటే ఆ మహాకైలాసం నివాస స్థానంగా కలిగినది. అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి ఆకాశాలు పైనటువంటి మహాకైలాసమే దేవి యొక్క నివాస స్థానం అని అర్థం. ఇక మహాకైలాసం అంటే కైలాసం కంటే మిక్కిలి బాగా దూరంగా, పరంగా బ్రహ్మాండాలకు పైన ఉన్నటువంటి మహాశంభునాథ నివాస స్థానం అని చెప్పి పురాణ ప్రసిద్ధి. దాన్ని మహాకైలాసం అంటారని, అది పరమశివుని యొక్క నివాసమని శివపురాణాల్లో ప్రసిద్ధిగా చెప్పబడింది. ఆ మహాకైలాసం నిలయమైనది దేవి అని అర్థం. జీవుల దేహాల పరంగా చూస్తే కైలాసం అంటే శివశక్తుల యొక్క సమాగమైనటువంటి సహస్రారం. మహాకైలాసం అంటే సహస్రారానికి శిఖరమైనటువంటి బ్రహ్మశీర్షం. అంటే మూలాధారం నుంచి మొదలయ్యి సహస్రారం చేరుకున్నటువంటి కుండలిని అక్కడ ఉన్నటువంటి శివశక్తి, శివతేజస్సుతోటి ఐక్యమవుతుంది. కానీ ఇంకా ప్రకాశ విమర్శాంశులు వేరువేరుగానే ప్రకాశిస్తాయి. అక్కడ ఆ పైన ఇంకా ముందుకు ప్రయాణిస్తే ఆ పైన బ్రహ్మశీర్షంలో ఆ ప్రకాశ విమర్శాంశం రెండు ఒకటయ్యి స్వప్రకాశగా వెలుగుతూ ఉంటుంది. అక్కడ ఒకే కాంతి, ఒకే ప్రకాశంగా ఉంటుంది. అంటే బ్రహ్మానంద కైవల్య స్థితిని ప్రసాదిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే సహస్రారం పైన ఉన్నటువంటి బ్రహ్మశీర్షం స్థానంగా కలిగిన దేవి అని దీని యొక్క భావం. ఇక కైలాసం అన్న పదానికి ప్రసిద్ధమైనటువంటి కొన్ని వ్యుత్పత్తి వాక్యాల అర్థాలు ఉన్నాయి. కొన్ని అవి కేళీనాం ఆనందానాం సమూహ కైలం తేనాస్థితే స్థీయత ఇది కైలాస అని. అంటే కేళి అంటే ఆనందము, క్రీడ అని అర్థం. దాని యొక్క సమూహము కైలము. అంటే కైలం అంటే ఆనందం యొక్క సమూహం అని అర్థం. కైలము చేత ఉండబడినది కైలాసం అంటే. అంటే కైలాసం అంటే ఆనంద స్వరూపం అని అర్థం. ఆనందో బ్రహ్మేద్యోజానాత్ అంటుంది శృతి. అంటే పరబ్రహ్మ స్వరూపమే అని అర్థం అన్నమాట. మహాకైలాసం అంటే పరబ్రహ్మ స్వరూపం అని అర్థం. ఇంకొక అర్థం కైలాసానికి కే శిరసి శివయోర్ లాసో నృత్యమస్మిన్ ఇది కైలాస అని. అంటే దేని శిఖర భాగాన పార్వతీ శివులు లాస్య నృత్యాలు జరుగుతుంటాయో అది కైలాసం అంటారు. అంటే అటువంటి కైలాసం ఆ శిఖరం అన్నమాట. మహాకైలాసం అంటే ఆ కైలాసం శిఖరం. అది ఆ శిఖరమే నిలయంగా కలిగింది అని. ఇంకొక వ్యుత్పత్తి అర్థం కే శివయో లాస యస్య సహ ఇది కైలాస కైలాస ఏవ కైలాస. అంటే శివుని యొక్క లాసము అది ఎక్కడ ఉంటుందో అది కైలాసము. కే అంటే శివ అని అర్థం, శివుని యొక్క అని అర్థం. కాబట్టి శివుని యొక్క లాసం ఎక్కడ ఉంటుందో, ఆయన యొక్క చిరునవ్వు కానీ, ఆయన యొక్క తాండవం కానీ ఎక్కడ ఉంటుందో అది కైలాస అంటారు. అది కైలాసన ఒకటే. కాబట్టి ఆ కైలాసం దాని శిఖరంలో మహాకైలాసంలో ఉండేది అని. ఇంకొక అర్థం కేలయోర్ జలభూమ్యో ఆసనం స్థితిర్యస్య సహ కైలాస. అంటే స్ఫటికం తస్యాయం కైలాస అని. అంటే జలభూమి కేలయోర్ జలభూమ్యో ఆసనం స్థితి అంటే జలభూముల్లో ఉండేది కనుక కైలాసం. అంటే జలంలో ఉండేది కనుక కైలాసం. అంటే స్ఫటికం అని అర్థం. దానికి సంబంధమైనటువంటి స్ఫటికం అంటే రాయి దానికి సంబంధమైన పర్వతము. అంటే కైలాసం అనేది పర్వతంగా చూస్తే అది మహాపర్వతము. మహాకైలాసం అంటే మహాపర్వతం మీద ఉన్నది అని. అలాగే ఇంకొకటి కూడా ఉంది, కేలయో ఆసనం యస్య సహ కైలాస తస్య అయం కైలాస. అంటే కేలయో అంటే ఈ శివుని యొక్క ఆసనం ఎక్కడ ఉంటుందో అది కైలాసము. శివుడు ఎక్కడ ఉంటే అదే కైలాసం. కాబట్టి అదే కైలాసం అని అనబడుతుంది. అంటే శివుడు ఎక్కడ ఉంటే అది కైలాసము. దేవి ఎక్కడ ఉంటుందో అది మహాకైలాసము. రెండు కూడా కైలాసాలే, వారిద్దరూ కలిసి ఉన్నది మహాకైలాసం. ఈ పై విధమైనటువంటి విత్పత్తులతో ఎన్నో అర్థాలతో ఉన్నటువంటి గొప్పదైనటువంటి కైలాసం స్థానంగా కలిగిన దేవి అని దీని యొక్క భావం. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే లోపల అంతర్త్రికోణంలో ఉన్న మధ్యలో ఉన్న బిందువు మహాకైలాసం అని పిలువబడుతుంది. అది శ్రీచక్ర ప్రకారం మహాకైలాసం అంటే ఆ బిందువు. అంటే ఆ బిందువే స్థానంగా కలిగినది. అంటే దేవి శ్రీచక్ర బిందు మండల వాసిని అని అర్థం.
అది ఎలా అన్వయం అవుతుందో తెలియాలంటే మంత్రశాస్త్రాన్ని కొంచెం ఆశ్రయించాలి మనం. ఈ మంత్రశాస్త్రపరంగా చూస్తే ఈ మహాకైలాస అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మంత్రవర్ణాలు. ఇవన్నీ కూడా అన్ని వర్ణాలు మంత్రవర్ణాలు ఇందులో ఉన్నవి. అవి బిందువు, నాదము. బిందువు అంటే 0, బిందువు, నాదము, హ, క, ఏ, ఈ, ల, స, ర అనేవి మహాకైలాసంలో ఉన్నవి. ఎలా వచ్చాయో చూస్తే దాన్ని మా అనే వర్ణం తీసుకుంటే మా అనే వర్ణం నాదానికి చిహ్నం. మంత్రశాస్త్రంలో మా అనే వర్ణం నాదానికి చిహ్నం. అది హ అనే వర్ణం తేజస్సుకి, కాంతికి చిహ్నం. అగ్నివర్ణం. అది రకారం కూడా అగ్నివర్ణం కాబట్టి అది రకారంగా తీసుకోవచ్చు. ఇక కై అనే పదంలో ఉన్న కై అనే అక్షరంలో ఉన్న దాంట్లో క, ఏ, ఈ అని ఉన్నాయి. ఇక లాసా, లాసాలో లాసా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఈ వర్ణాలన్నీ కూడా మంత్రశాస్త్రంలో ఎంతో అద్భుతమైన శక్తి కలిగినటువంటి బీజాక్షరాలు అవి. త్రిపురసారం అనేటువంటి మంత్రశాస్త్ర గ్రంథం ప్రకారం అయితే ఏతత్ కైలాస సంజ్ఞం పదం బిందు రూపీ స్వరూపీ యత్రాస్తే దేవదేవ అని చెప్పబడింది. అంటే కైలాస అనే పదమే బిందువును సూచిస్తుంది అని అర్థం. ఇంతకుముందు నాదము, మిగతా అక్షరాలు చెప్పుకున్నాం. ఈ కైలాసం అనే పదం మొత్తం చూస్తే అది బిందువును సూచిస్తుంది. ఇవే వర్ణాలు ఈ అక్షరాలు, ఈ 9 అక్షరాలే తీసుకుంటే, ఈ వర్ణాలు తీసుకుంటే శ్రీచక్రంలో బహిరావరణ నుంచి, భూపురం నుంచి మొదలుపెట్టి బిందువు వరకు ఉన్నటువంటి నవావరణలకి సరిగ్గా వరుసగా అన్వయిస్తాయి ఇవి. అంటే అవి లకారం, సకారం, హకారం, ఈకారం, ఏకారం, రకారం, కకారం. అవి 7 ఆవరణలు. ఆ తర్వాత 8వ ఆవరణ నాదం. ఇక 9వ ఆవరణ బిందువు. కాబట్టి 9 ప్రకృతుల చేత ఈ 9 ప్రకృతుల చేత ఏర్పడినటువంటి నవావరణలు అవి. అంటే మహాకైలాస అనే పదంలో నవావరణలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రకృతి వర్ణాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కూడా స్పష్టంగా చెప్పబడింది. ఈ వర్ణాలన్నీ కూడా ఈ మహాకైలాస అనే పదంలో నిక్షిప్తంగా ఉన్నాయి. కాబట్టి ఈ నవావరణలు వేదాల చేత గుర్తింపబడినటువంటి విశిష్టమైన వర్ణాలతో నిర్దేశింపబడినటువంటి ఆవరణలే శ్రీచక్ర ఆవరణలు. అంటే శ్రీచక్రాన్ని ఏదో తంత్రశాస్త్రంగా తీసుకోకుండా వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కూడా చెప్పబడింది ఈ విషయము. ఈ అక్షరాలు మహాకైలాసం అనేటువంటి అందులో ఉండేటువంటి వర్ణాలన్నీ కూడా మంత్రశాస్త్రం ప్రకారం ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వర్ణాలు ఇవి. ఆ విధంగా నవావరణంతో కూడినటువంటి శ్రీచక్రాన్ని సూచించేదే మహాకైలాస అనే పదం. ఆ మహాకైలాసం అంటే శ్రీచక్రం స్థానంగా కలిగిన దేవి అని దీని యొక్క భావం. అలాగే వేదాలు, ఉపనిషత్తులు ప్రముఖంగా గుర్తించినటువంటి వర్ణాలతోటి మహర్షులు దర్శించినవే ఈ పంచదశి, షోడశి మంత్రాలు. ఆ మంత్రాల స్వరూపమైన దేవి అని కూడా దీని యొక్క భావం. ఆ పంచదశి మంత్రంలో శివ బీజాక్షరాలు, శక్తి బీజాక్షరాలు ఉంటాయి. హ్రీం అనేది శివశక్తి స్వరూపమైన బీజాక్షరం. శివశక్తి స్వరూపం రెండు ఉన్నది హ్రీం అనేది. శ్రీ విద్య మంత్రశాస్త్రాల్లో దానిని మహాకైలాసంలో వ్యవహరిస్తారు. ఆ హ్రీం అనే బీజాక్షరాన్ని మహాకైలాసంలో వ్యవహరిస్తారు. అంటే ఆ హ్రీంకార బీజాక్షర శక్తి స్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. ఇక జీవుల యొక్క శ్వాస తీసుకుంటే శ్వాస ప్రక్రియలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిసే ఉన్నతమైన స్థానం మహాకైలాసం. ఎక్కడ ఈ ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఎక్కడ కలుస్తాయో అక్కడ ఆ శూన్య ప్రదేశాన్ని మహాకైలాసం అంటారు. అదే శ్వాస యొక్క శక్తి, ఆ శక్తి యొక్క కేంద్రస్థానం అది. ఆ ఉన్నతమైనటువంటి బిందుస్థానం నిలయంగా కలిగినది దేవి అని అర్థం. అంటే సకల జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రించి వారిని ఎల్లప్పుడూ సంరక్షించేది దేవి అనే భావం దీనిది. అంటే జీవులందరిలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి, ప్రాణదాత్రి, ప్రాణశక్తి దేవియే. అదే మహాకైలాస నిలయ అంటే అర్థం. ఇందులో కైలాస నిలయ మంత్రం ఒకటి ఉంది. దాని యొక్క మంత్రం, ఆ మంత్రం మ్లౌ మహా క్లీం సౌ కైలాస నిలయే స్వాహ. ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి కైలాసంలో ఉన్నది దేవి అనేది ఈ నామం యొక్క భావం. శివస్థానంగా, పంచాకాశాలకి పైన ఉన్నటువంటి మూలశక్తి స్థానంగా, జీవుల్లో బ్రహ్మశీర్షంగా, శ్రీచక్రంగా, శ్రీచక్రంలో త్రికోణాంతర బిందువుగా,
హ్రీంకార బీజాక్షరంగా జీవుల యొక్క ప్రాణశక్తి స్థానంగా మహాకైలాసాన్ని కనుక అన్వయిస్తే వాటన్నిటి యందు కూడా స్థిరంగా ఉండేది దేవి అనేటువంటి విస్తృతమైన భావం కనపడుతుంది ఈ నామంలో. మంత్రశాస్త్రపరంగా చూస్తే మహాకైలాస పదంలో ఉన్నటువంటి బీజాక్షరాలు సర్వ సృష్టికి చిన్నమైనటువంటి నవావరణతో కూడినటువంటి శ్రీచక్రానికి అన్వయించబడి శ్రీచక్రమే మహాకైలాసం అనేటువంటి భావంతో శ్రీచక్ర స్వరూపిణి దేవి అనేటువంటి విశిష్ట భావం కనబడుతుంది ఇందులో. ఆ శ్రీచక్రాలయ, శ్రీ విద్యాన్మయ, శ్రీ శక్తిస్వయ, శ్రీ శివప్రియ, శ్రీవరప్రియ ఆ పరమేశ్వరే. గొప్పదైనటువంటి కైలాసం స్థానంగా కలిగిన దేవి అనేటువంటి కింద నామం మహాకైలాస నిలయ అనే నామం కైలాస పదానికి ఉన్నటువంటి అనేక అర్థాలతోటి అన్వయించి చూస్తే అసలు అర్థం అది కాదని తేలుతుంది. అంటే పంచాకాశాలకు పైన ఉన్నటువంటి మూలశక్తి స్థానము, సహస్రారం పైన ఉన్నటువంటి బ్రహ్మశీర్షము, దేహాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిసినటువంటి ఉన్నత స్థానము, నవావరణతో కూడినటువంటి శ్రీచక్రము స్థావరంగా కలది అనేటువంటి విస్తృతమైన భావ అర్థాలతో పాటుగా ఆనంద స్వరూపిణి, హ్రీంకార బీజాక్షర శక్తి స్వరూపిణి అనేటువంటి విశేష భావాలని రహస్యంగా ఉంచినటువంటి అద్భుతమైన నామం అది. మంత్రశాస్త్ర పరిచయంతో ఆ నామాన్ని కనుక విశ్లేషిస్తే కలిగేటువంటి ఆనందము, అనుభూతి వర్ణాతీతం అది. ఆ మహాకైలాసంలో ఉండేటువంటి దేవి బాహు సౌందర్యాన్ని, భుజ సౌందర్యాన్ని వర్ణిస్తోంది వచ్చే నామం మృణాల మృదురత అనే నామం. ఈ నామానికి అర్థం తామరతోడు వంటి సుకుమారమైనటువంటి బాహువులు కలిగినది, భుజాలు కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం నాళీకాకృత సౌకుమార్య మృదురత్వాకార బాహూన్యుత సూక్ష్మాకారక పింగళ ఇడయుత సౌషుమ్య శక్త్యాకృత భక్తానుగ్రహద మృణాళ మృదోర్యుక్త లతామానిత యోగీ మానస నిత్యవాసలతిక సిడ్నీపురీ శారద. నాళీకాకృత సౌకుమార్య మృదులత్వాకార బాహూన్యుత అన్నారంటే తామరతోడు వంటి ఆకారంతో సుకుమారము, మృదుత్వము కలిగినటువంటి బాహువులు కలిగి ఉన్నది. సూక్ష్మాకారక పింగళ ఇడయుత సౌషుమ్య శక్త్యాకృత అన్నారు. అంటే ఇరువైపులా రెండు పక్కల పింగళ ఇడ నాడులతోటి కూడి సూక్ష్మాకారంతో ఉన్నటువంటి సుషుమ్నా నాడి యొక్క శక్తి స్వరూపమైనది. భక్తానుగ్రహద మృణాలు మృదోర్యుక్తాలత మానిత అన్నారంటే భక్తులను అనుగ్రహించేది, తామరతూడు వంటి సుకుమారమైనటువంటి బాహువులను కలదిగా ప్రసిద్ధి చెందినది. యోగీన్మానస నిత్యవాసలతిక అన్నారు. యోగుల యొక్క మనసుల్లో ఎల్లప్పుడూ నివసించేటటువంటి లత వంటి ఈశ్వరి అని. ఇక మృణాళం అంటే తామరతూడు అని అర్థం. అంటే తామర కాడలో ఉన్నటువంటి ఒక దారాన్ని తీసుకుంటే దాన్ని మృణాళం అంటారు. మృణాళం విషమజ్యాది కదంబే షండమస్త్రియాం అని అమరకోశం చెబుతోంది. అంటే మృణాళం అంటే తామర కాడలో ఉన్నటువంటి ఒక దారం, అది మృణాళం అంటే తామరతూడు అంటారు దాన్ని. ఆ తామరతూడు వంటి మృదువైనటువంటి, కోమలమైనటువంటి, సుకుమారమైనటువంటి బాహువులు కలది దేవి అని దానికి బాహ్యమైన అర్థం. యోగపరంగా చూస్తే దేహాల్లో కుండలిని మార్గంలో, దానికి సుషుమ్నా మార్గంలో అటు ఇటు రెండు పక్కల కూడా ఇడా పింగళ అనే నాడులు ఉంటాయి. ఆ రెండు నాడులు కూడా రెండు బాహువులుగా, వాటి మధ్య ఉన్నటువంటి సుషుమ్నా నాడిని దేవిగా భావిస్తారు యోగ సాధకులు. ఈ నాడులు అత్యంత సూక్ష్మాకారంలో ఉండి శక్తి ప్రసారానికి తోడ్పడతాయి. అవి సుషుమ్నకి అలా రెండు పక్కల ఉన్నటువంటి నాడుల వలె దేవి యొక్క బాహువులు కోమలంగా మృదువుగా ఉన్నాయి అని భావం. అంటే సుషుమ్నను దేవిగా, ఇడాపింగళ నాడుల్ని ఆమె బాహువులుగా భావించి ధ్యానించమని దీని యొక్క అంతరార్థం. ఇది వరకు విసదంతు తనీయసి అనే ఒక నామం గురించి చెప్పడం జరిగింది. ఆ నామం దేవి యొక్క శరీరాన్ని తామరతూడు యొక్క కోమలత్వం, మృదుత్వంతో పోల్చింది. ఇక్కడ దేవి బాహువుల్ని అదే ఉపమానంతో చెప్పడం జరుగుతుంది. అంటే కోమలమై మృదువుగా ఉండి సుకుమారమైనటువంటి బాహువులు, భుజములు ఇవి
స్త్రీ యొక్క సౌందర్య లక్షణాలు ఇవి. ఇంతకు ముందు రాక్షస సంహార సమయంలో కూడా శౌర్యాన్ని కలిగిన బాహువులనే ఇక్కడ సుకుమారమైనవి అని చెప్పడం విశేషం. అంటే సుకుమారం శౌర్యం రెండింటిలో కూడా దేవి ఉన్నతమైనది అని దీని యొక్క భావం. దేవి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణించే సందర్భం కూడా కాకుండా ఆమె యొక్క మహత్తత్వాన్ని చెప్పేటటువంటి ఈ సందర్భంలో ఈ ఉపమానంతో బాహువుల్ని వర్ణించడం, అది మహాకైలాస నిలయ అని చెప్పిన తర్వాత మహాకైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరునితో కలిసి ఉన్న ఘట్టంలో చెప్పడం అత్యద్భుతమైన సాహిత్య విశేషం ఇది. అలాగే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి ఒక నామం కూడా ఉంది ఇందుకు ముందు. అంటే అక్కడ ఆమె యొక్క భుజాలని బంగారుమయమైనటువంటి కేయూరాలతో అలంకరించబడి ఉంది చెప్పబడింది. ఆ విధంగా ఆమె యొక్క భుజాలని 2-3 చోట్ల వర్ణించడం జరిగింది ఈ విధంగా. అలాగే ఈ మహాకైలాస నిలయ మృణామృదోర్లత అనే 2 నామాల్లోనూ కూడా శ్రీచక్రం వివరించబడింది. ఇంతకు ముందు శ్రీచక్రం గురించి మహాకైలాస నిలయాలు కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 9 ఆవరణతో కూడినటువంటి ఒక రేఖాయంత్రమే శ్రీచక్రం అనుకుంటే, ఆ విధంగా చూస్తే ఒక రేఖలుగా నేను శ్రీచక్రం అంటే ఒక రేఖలు 9 ఆవరణతో నిర్మించబడినటువంటి ఒక రేఖాయంత్రం అది. దాని గురించి ఏమంటారంటే, భూమి స్వరాజ్యం పునరష్టపద్మం చతుర్దశాలం దశకద్వయంచ వసు త్రికోణాంచిత చక్రరాజం నమామ్యం సర్వఫలప్రదాహరం అంటారు. అంటే ఈ శ్రీచక్రం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు. దానికి ముందర భూపురం అని ఉంటుంది, తర్వాత షోడశదళం 16 దళాలు కలిగి ఉంటుంది, ఆ తర్వాత అష్టదళం 8 దళాలు కలిగి ఉంటుంది, ఆ తర్వాత చతుర్దశాలం 14 కోణాలు ఉంటాయి, ఆ తర్వాత బాహ్యంగా పైన ఒక దశారం 10 కోణాలు ఉంటాయి, అలాగే అంతర్దశారం లోపల ఇంకొక 10 కోణాలు ఉన్నటువంటిది ఉంటుంది, అలాగే అష్టకోణం 8 కోణాలు ఉంటుంది, ఆ తర్వాత త్రికోణం, ఆ త్రికోణానికి 3 కోణాలు త్రిభుజం, ఆ లోపల ఉంటుంది బిందువు. ఈ 9 ఆవరణలతో కూడినది శ్రీచక్ర యంత్రం. ఇది రేఖారూపంలో చేత్తో గీయవచ్చును. అంటే కోణాలు దళాలు ఉన్నటువంటి రంగవల్లి లత వంటిది ఇది. అంటే చేతితో గీసిన లత, దూరలత అంటే అంటే చేతిలో లత అర్థం తీసుకుంటే, దూరలత అంటే చేతితో గీసినటువంటి లత అనేటువంటి అర్థం తీసుకుంటే, తామరతూడు వంటి సన్నని పొడవైన మృదువైన రేఖలతో నిర్మించబడింది కనుక ఇది శ్రీచక్ర రేఖా యంత్రం మృణాల మృదువర్లత అనేటువంటి భావాన్ని కూడా ఇస్తుంది. ఇలాగ తామరతూళ్ళ వంటి సుకుమారమైనటువంటి బాహువులు కలిగిన దేవి అని నామం యొక్క భావం. సౌందర్య లక్షణం శౌర్యగుణం రెండూ కలిగి సుకుమారత పరాక్రమాలతోటి అతిశయిల్లేది దేవి అని విశేష భావం. యోగపరంగా సుషుమ్నని దేవిగా, ఇడాపింగళ నాడుల్ని ఆమె బాహువులుగా భావించి ధ్యానించమనేటువంటి సందేశం ఉంది. అలాగే సర్వసిద్ధి ఫలప్రదమైనటువంటి శ్రీచక్ర నిర్మాణ రేఖా యంత్రమే ఈ నామ పరమార్థం. భక్తి భావజ్ఞత, విద్యా ప్రవర్ధత, ధ్యాన సంవర్ధత, జ్ఞాన సమృద్ధత ఆ పరమేశ్వరే. మృణాళం అంటే తామరతో కాడలోని దారం అంటే సుకుమారమైనటువంటి మృదులమైనటువంటి బాహువులు కలదేవి అనేటువంటి కింద నామం మృణాల మృదులత అనే నామం దేవి యొక్క సౌందర్యాన్ని శౌర్యాన్ని కలిపి వివరించడమే కాకుండా దేహాల్లో శక్తి స్వరూపంగా సంచరించేటటువంటి సుషుమ్నకు 2 ప్రక్కల బాహువుల్లాగా ఉన్నటువంటి ఇడా పింగళ నాడుల్ని ధ్వనిగా ప్రస్తావిస్తోంది ఆ నామం. సుషుమ్నని దేవిగా, ఇడా పింగళని ఆమె యొక్క బాహువులుగా భావించి ధ్యానించమనేటువంటి అంతర్గత సందేశం గోచరిస్తోంది ఆ నామంలో. మంత్రశాస్త్ర ప్రకారం పరిశీలిస్తే ఆ పై 2 నామాలు కూడా మహాకైలాస నిలయ మృణాల మృదువర్లత అనేటువంటి 2 నామాలు కూడా పూర్తిగా శ్రీచక్ర నిర్మాణం యొక్క వివరణాలే విను. ఆ సుకుమార సౌందర్య రాశి అయినటువంటి దేవి మహత్తత్వాన్ని వివరిస్తున్నాయి రానున్నటువంటి 3 నామాలు. అందులో మొదటిది మహనీయ అనే నామం. ఈ మహనీయ అనే నామానికి అర్థం ఘనముగా కీర్తించబడేది, గొప్పగా ఆరాధించబడేది, పూజనీయురాలు అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం త్వందాస్యే కరుణా ప్రపూరిత శుభాభీష్టాని సంపత్ప్రదా త్వం ధ్యానాత్ తవ సన్నిధే వరప్రదా
సాయుజ్య సంసిద్ధిదా బ్రహ్మజ్ఞానవరాత్మకాన్ తవ ఘనాస్తాదాత్మ్య ముక్తిప్రదా శ్రీమాత మహనీయ శక్తి నిలయ సిడ్నీపురీ శారదా త్వందాస్యే కరుణా ప్రపూరిత శుభాభీష్టాని సంపత్ప్రదా అన్నారంటే తనను సేవించిన వారి మీద అపారమైన కరుణతోటి వారికి శుభాలని సంపదలని ఇచ్చి కోరిన కోరికలను తీర్చేది. త్వంధ్యానాత్తవ సన్నిధే వరప్రద సాయుజ్య సంసిద్ధిదా అన్నారంటే తనను శ్రద్ధతో ధ్యానించిన వారికి తన యొక్క సాన్నిధ్యాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించేది. బ్రహ్మజ్ఞాన వరాత్మకాన్ తవఘనాస్తాదాత్మ్య ముక్తిప్రదా అంటే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి సాధక శ్రేష్ఠులకి అత్యున్నతమైనటువంటి తాదాత్మ్యమైన ముక్తిని అనుగ్రహించేది. సర్వోన్నత్యమైనటువంటి మహనీయ శక్తి నిలయ అంటే సర్వోన్నత్యమైనటువంటి శక్తికి నిలయమైనది. అందరకు తల్లిగా శ్రీమాత, అందరకు తల్లిగా సర్వుల చేత ఘనముగా కీర్తించబడేటటువంటి ఈశ్వరి అని. మహనీయం అంటే లోకుల చేత ప్రజల చేత గొప్పగా చెప్పుకోబడడం అని అర్థం. విశ్వవ్యాప్తమైనటువంటి దేవి విషయంలో జీవులు ఏ దేవతను పూజించినా దేవిని సేవించినట్లే అన్నటువంటి భావంలో అందరి చేత అత్యంత ఘనంగా కీర్తించబడేది, గొప్పగా ఆరాధించబడేది అని భావం. ఆనందదాయకము, వైభవోపేతము, శక్తివంతము, పుష్కరము, కాంతివంతము, త్యాగవంతము, స్ఫూర్తివంతము ఇవన్నీ కూడా ఇటువంటి ఔన్నత్యమైన లక్షణాలు ఉండడం చేత దేవి అందరి చేత పూజింపబడుతోంది. కనుక ఆమె మహనీయ. అంతటా వ్యాపించి ఉన్నటువంటి దానిని మహస్సు అంటారు. అంటే మూల ప్రకృతి పరాశక్తిగా మొట్టమొదటి సృష్టికి మొట్టమొదటి మూల ప్రకృతిగా ఏర్పడి ఆ పరాశక్తిగా ఆ తర్వాత అవ్యక్త మహదాకాశం, అహంకారాకాశం, తన్మాత్రాకాశం 5 ఆకాశాల నుంచి ఉద్భవించినటువంటి భూతాకాశం మనస్సు యొక్క బాహ్యమైనటువంటి అభివ్యక్తమైన రూపం అది. ఆ మూల ప్రకృతియే మహామాయా స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి అని అర్థం. మహనీయ అంటే సృష్టి మూలం నుంచి కూడా విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి స్వరూపం అని అర్థం. మహా అనే పదం బ్రహ్మవాచకం, పరబ్రహ్మం సూచిస్తుంది. మా ఇది బ్రహ్మ అంటుంది శృతి కూడాను. ఆ శుద్ధ పరబ్రహ్మానికి సగుణ రూపం దేవి కనుక అందరకు ఆమె పూజ్యురాలు. పరబ్రహ్మతత్వ స్వరూపిణి దేవి అనేది యొక్క భావం. మొట్టమొదటి అవ్యక్తంగా ఉన్నటువంటి ఈశ్వర సంకల్పాన్ని వ్యక్తం చేసింది పరాశక్తి కనుక ఆమె మహనీయ, గొప్పగా ఆరాధించబడేది. అలాగే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతల చేతను ఇంకా లోపాముద్రమ అనేటువంటి పుణ్యశ్రీల చేత కూడా ఆరాధించబడింది కనుక ఆమె మహనీయ. దాన్ని సూచించే నామాలు దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అని ఒకటి, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ, లోపాముద్రార్చిత, కమలాక్షి నిషేవిత, లక్ష్మీవాణి నిషేవిత అనే త్రిశినామం ఉంది. అలా ఇటువంటి నామాలన్నీ కూడా దీనికి కొన్ని ఉదాహరణలు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాల్లో ఇదే విషయం చెప్తారు. ఆమె యొక్క మహనీయతత్వాన్ని చెప్తారు. పూజనీయురాలు, గొప్పగా కీర్తించబడేది దేవి అని ఈ నామం యొక్క భావం. ఈశ్వర సంకల్పాన్ని వ్యక్తం చేసింది, పరబ్రహ్మ యొక్క సగుణ రూపమైనది, విశ్వవ్యాప్తమైనది, సర్వోన్నత్యమైనటువంటి గుణాలు కలిగినది అవడం వలన దేవతలు, లోకులు అందరి చేత కీర్తించబడి పూజింపబడుతోంది దేవి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ విశ్వగణనీయ, సద్గుణాలయ, సర్లక్షణమయ, సిద్ధతత్వాలయ, జ్ఞాన తేజోమయ ఆ పరమేశ్వరే. అందరి చేత ఘనంగా ఆరాధించబడే దేవి అన్నటువంటి కింద నామం మహనీయ అనే నామం. దానికి మూల కారణాలైనటువంటి సర్వోత్తమ లక్షణాలు, సృష్ట్యాతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, విశ్వవ్యాపకత్వము, దానికి మూలమైనటువంటి పరబ్రహ్మ సగుణ స్వరూపము దేవి అని అంతర్గత భావాలు కలిగింది ఆ నామం. ఆ గుణలక్షణాల వల్ల బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతాశ్రేష్ఠులు, యోగులు, మహర్షులతో సహా సర్వలోక వాసులు కూడా దేవి అనుగ్రహాన్ని పొందడం కోసం
ఆమెను ఆరాధించి దేవి యొక్క మహనీయతను విశ్వమంతా కూడా చాటి చెప్పారు. ఆ సృష్టిలో ఉన్నది ఒక్కరే మహనీయ, మిగతా అందరూ కూడా దయనీయులే, దేవి దయానుయాయులే వాళ్ళందరూ ఉన్నారు. ఆ మహనీయ స్వరూపాన్ని మరో కోణంలో చెబుతోంది వచ్చే నామం దయామూర్తి అనే నామం. ఈ దయామూర్తి అనే నామానికి బాహ్యమైన అర్థం కరుణమూర్తి భవించినది, అంటే కరుణా రూపమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వజీవ సురక్ష దీక్ష కరుణాపాంగాభిసద్వీక్షయా హృల్లేఖాకృత శక్తి సంయుత కృపాపారాసురాధ్యక్షయా బ్రహ్మేంద్రాది సురేంద్ర సేవిత దయామూర్తి కటాక్షాక్షయా దేహాంతర్య అనాహతేన చరిత సిడ్నీపురీ శారదా. అంటే సర్వజీవ సురక్ష దీక్ష కరుణాపాంగాభిసద్వీక్షయా అన్నారు. అంటే జీవులందరినీ కూడా చక్కగా రక్షించేటటువంటి దీక్ష కలిగినటువంటి దయారసంతో కూడినటువంటి చూపులతో చల్లగా చూచేది. హృల్లేఖాకృత శక్తి సంయుత కృపాపారాసురాధ్యక్షయా అన్నారంటే హృల్లేఖ అయినటువంటి హ్రీం అనేటువంటి బీజాక్షరం యొక్క శక్తి స్వరూపమై అపరిమితమైనటువంటి కరుణ కలిగి దేవతల నాయకురాలైంది. బ్రహ్మేంద్ర ఆది సురేంద్ర సేవిత దయామూర్తి కటాక్షాక్షయా అన్నారంటే అపరిమితమైన కరుణ కలిగినటువంటి దేవి, అలాగే దేవతలకు నాయకురాలైనది. బ్రహ్మ ఇంద్రుడు అనేటువంటి దేవతా ప్రముఖుల చేత సేవించబడేది. దేహాంతర్య అనాహతేన చరిత అన్నారంటే దేహంలో అనాహత చక్రంలో శక్తి రూపంలో సంచరించేది. కరుణాగుణం మూర్తి భవించినటువంటి స్వరూపం కలిగినది ఈశ్వరి అని. కరుణ వాత్సల్యాలు గనక ఘనీభవించి ఒక రూపం కనుక దాచితే అదే దేవి అనేది నాకు అర్థం. అంటే దేవి యొక్క దేహంలో అణువున కరుణతో నిండి ఉంటుంది అని భావం. ఇంతకు ముందు నామం కరుణారసాగర అనే నామం, దాని యొక్క అర్థం దేవి యొక్క దయ, ఆమె యొక్క దయ సముద్రం వంటిది అని అర్థం, లేదా సముద్రం అంతటి దయ కలిగినది అని అర్థం. ఇంకొకటి సాంద్ర కరుణ అనే నామం కూడా అవుతుంది, అది దట్టమైన కరుణ కలిగినది అని చెబుతుంది. అంతేగాని ఈ నామం ఇదంతా వాటిని మించి దేవి స్వరూపమే కరుణ అని చెబుతోంది ఈ నామం, దయామూర్తి అనే నామం. దేవి హృల్లేఖ అనేటువంటి హ్రీం బీజాక్షర రూపిణిగా ప్రసిద్ధి. హ్రీం అనే బీజాక్షరాన్ని హృల్లేఖగా గుర్తిస్తారు మంత్రశాస్త్రంలో. కాబట్టి ఆ హ్రీం బీజాక్షర స్వరూపిణి ఆవిడ. హృల్లేఖ అంటే హృదయంలో లిఖించబడింది, లిఖించేది అంటే హృదయంలో ఉండేది అని అర్థం. అంటే హృదయం దయకి వాత్సల్యాలకి స్థానం కనుక కరుణ వాత్సల్యాల రూపంలో జీవుల హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండేది దేవి అనేది యొక్క భావం. జీవులందరినీ కూడా దయతో అనుగ్రహించేటువంటి దేవతాశ్రేష్ఠులు కూడా ఎంతోమంది దేవిని సేవిస్తున్నారంటే వారందరినీ మించినటువంటి దయాగుణం కలిగినది, వాళ్ళందరికంటే అధికమైనటువంటి కరుణ కలిగినది దేవి అని అర్థం. ఇక ఇంతకుముందు నామంలో చెప్పుకున్నట్టుగా మూల ప్రకృతి సృష్టికి మొట్టమొదటి పరబ్రహ్మ సంకల్పం నుంచి వచ్చిన మూల ప్రకృతి నుంచి నామరూపాత్మకమైన ప్రకృతిగా అవతరించి జీవులందరినీ సంరక్షిస్తోంది. కాబట్టి దేవి దయామూర్తి అని. ఇక శిష్టులైనా దుష్టులైనా మంచివారైనా చెడ్డవారైనా ఎవరైనా సరే ఆమెను నమ్మి ఆశ్రయించిన వారిని క్షమించగలిగేటటువంటి దయాగుణం మూర్తి భవించినటువంటి స్వరూపం దేవి అని యొక్క భావం. ఇక దయ అంటే ఆనందం అనే అర్థం కూడా ఉంది. అంటే దేవి ఆనంద స్వరూపిణి, బ్రహ్మానంద స్వరూపిణి అనే భావం. ఈ శ్రీచక్రపరంగా చూస్తే శ్రీచక్రంలో 9వ ఆవరణ, లోపల ఆవరణ సర్వానందమయ చక్రం అంటారు దాన్ని. అది పరబ్రహ్మ యొక్క స్థానం. అది ఆ ఆవరణలో త్రికోణం మధ్యలో ఉంటుంది దేవి కనుక ఆమె ఆనందమూర్తి, దయామూర్తి అని. ఈ నామరూపాత్మకమైనటువంటి సృష్టి వ్యక్తం అవడానికి మూల కారణమైనటువంటి మూల ప్రకృతి అయినటువంటి ఆ శ్రీచక్ర మధ్యలో ఉన్నటువంటి బిందువే దయామూర్తి అని శ్రీ విద్యా రహస్యం. ఇది దేహాల్లో హృదయం దయకి, కరుణకి, ఆనందానికి, వాత్సల్యాలకి స్థానం. అది హృదయం దగ్గర ఉండేటువంటి అనాహత చక్రం, అది అక్కడ ఉండేది అనాహత చక్రం. ఆ అనాహత చక్రానికి దేవతగా
ఉన్న దేవి దయామూర్తి అని. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో దేవి యొక్క కరుణను గురించి ఇలా చెబుతారు. భవానిత్వం దాసే మై వితరద దృష్టిం సకరుణ మితి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అంటారు. అంటే అమ్మా, ఒక భక్తుడు నిన్ను కోరుతున్నాడు, కోరుతున్నాడు. ఏమని? అమ్మా భవానీ, నీవు దాసుడమైనటువంటి నా పైన కరుణ చూపించుము అని కోరబోతున్నాడు. ఆయన అని కోరదామనుకున్న భక్తుడు ఆ విధంగా స్తోత్రం చేయడానికి ప్రారంభించి భవానిత్వం అనే మొదటి 2 పదాలు పలకగానే ఇంకా మిగిలిన వాక్యాన్ని పూర్తి చేయక ముందే నీవు బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు అనేటువంటి దేవతాశ్రేష్ఠుల యొక్క కిరీటాల చేత హారతి అందుకునేటువంటి పాదాలు కలిగినటువంటి నీవు నీ సాహిత్య పదవిని వెంటనే ఇస్తున్నావు. ఇందులో అంటే దేవి యొక్క అవ్యాజ కరుణ, ఆశ్రిత వత్సలత, సత్య ప్రసాదత, క్షిప్ర ప్రసాదత దర్శనమిస్తాయి. ఇందులో విశేషం భవానిత్వం అనగానే భవానిత్వం దాసే మై వితర దృష్టించ కరుణ అనేటువంటి పదం పలకకుండానే భవానిత్వం అనగానే మోక్షం ఇస్తోంది అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి పదప్రయోగం ఇది. ఇక్కడ భవానిత్వం అనగానే భవాని అంటే సంస్కృతంలో నేను అగుట, త్వం అంటే నీవు, అంటే నేను నీవు అగుట అని అర్థం. భవానిత్వం అనగానే అంటే ఆ జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అంతా నేను పరబ్రహ్మ స్వరూపిణి, నేను పరబ్రహ్మ స్వరూపము నాది, అలాగే నీవు కూడా పరబ్రహ్మ స్వరూపం అన్నదా, మన ఇద్దరం ఒకటే అనేటువంటి భావం కనుక, బ్రహ్మజ్ఞానం కనుక కలిగితే అప్పుడు ముక్తి వస్తుంది. దీని యొక్క అంతరార్థం, ఈ శ్లోకంలో ఉన్న అద్భుతమైన అంతరార్థం ఇది. ఆ దయే స్వరూపంగా కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. అసమానమైనటువంటిది, అవ్యాజమైనటువంటిది, అమితమైనటువంటిది, ఆనందప్రదాయకమైనటువంటి కరుణ కలిగినది, మూర్తి భవించినటువంటి కరుణాస్వరూపం దేవి అని దీని యొక్క విస్తృత భావం. ఈ నామాన్ని మూర్తిమత్ దయ అని కనుక విశ్లేషించితే ఇక్కడ ఒక గొప్ప సాహిత్య అలంకారం ఉంది. గమ్యోత్ప్రేక్షాలంకారం అది అనే ఈ అలంకార విశేషం చాలా గొప్పది. అత్యంత కరుణామూర్తిగా దేవి సర్వసులభ, అందరికీ సులభంగా లభించేది అనేటటువంటి వస్తుధ్వని కూడా నిన్నటువంటి విశేష సాహిత్యాలంకార ప్రయోగం ఈ నామం. ఆ జీవదయామూర్తి, జ్ఞానోదయామూర్తి, తత్వాత్మక కీర్తి, సర్వాత్మన వర్తి ఆ పరమేశ్వరే. కరుణాస్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం దయామూర్తి అనే నామం. దేవి శరీరం అంతా కూడా అణువున కరుణతో నిండినది. తాను నిర్మించి పాలించేటటువంటి సృష్టి మీద అవ్యాజమైన ప్రేమ, కరుణ కలిగినది అనే భావాలే కాకుండా దయాగుణంతో తాను సులభంగా లభ్యమవుతుందని, జీవుల్లో దయా వాత్సల్యాలకి స్థానమైనటువంటి హృదయం దగ్గర ఉన్నటువంటి అనాథ చక్రాధిదేవతగా జీవులందరికీ దయాగుణాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి రహస్య భావాలు కూడా కలిగింది ఆ నామం. దయ అంటే ఆనందం అనే అర్థంలో ఆనంద స్వరూపిణిగా, ఆనంద ప్రసాదినిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. మహనీయమైన దయతో నిండినటువంటి దేవి యొక్క విస్తృత సామర్థ్యాన్ని వివరిస్తోంది వచ్చే నామం మహాసామ్రాజ్యశాలిని అనే నామం. ఈ మహాసామ్రాజ్యశాలిని అనే నామానికి బాహ్యమైన అర్థం గొప్ప సామ్రాజ్యాన్ని కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వోన్నత్య ప్రభుత్వ రక్షణ గుణాధిష్టాత్రిధీశాలిని కోటి అమేయ సంఖ్యయుత బ్రహ్మాండాని సత్పాలిని జీవత్కారుణ ఆత్మమూలక మహాసామ్రాజ్యధీశాలిని బ్రహ్మానంద సురాజ్య భోజ్య రమణి శ్రీలాలి శ్రీ సిడ్నీపురి శారదా. సర్వోన్నత్య ప్రభుత్వ రక్షణ గుణాధిష్టాత్రిధీశాలిని అన్నారంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి అధికారంతో రక్షణ గుణం కలిగినటువంటి ధీర అయినది. కోట్లను మించినటువంటి లెక్కలేనని బ్రహ్మాండాలు కోటి అమేయ సంఖ్యయుత బ్రహ్మాండాన్ని సత్పాలిని అన్నారంటే కోట్లను మించినటువంటి లెక్కలేనటువంటి బ్రహ్మాండాలను కూడా
చక్కగా పరిపాలించేది. జీవత్కారణ ఆత్మమూలక మహాసామ్రాజ్యధీశారిణి అన్నారంటే జీవులకి మూల కారణమైనటువంటి ఆత్మ అనబడేటువంటి మహాసామ్రాజ్యాన్ని కలిగింది. బ్రహ్మానంద సురాజ్య భోజ్య రమణి సిడ్నీపురి శారద అన్నారంటే బ్రహ్మానందమైనటువంటి చక్కని రాజ్యాన్ని అనుభవించేటువంటి ఈశ్వరి అని. సృష్టి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మం చెందినదే. ఆ విశ్వ సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యం అంటారు. ఆ మహాసామ్రాజ్యానికి అధినేత్రి, పరిపాలకురాలు అనే దీని యొక్క అర్థం. ఇంతకు ముందు ఉన్నటువంటి మహా కైలాస నిలయ అనేటువంటి కింద నామంలో ఉన్నటువంటి మహా కైలాసమే ఈ మహాసామ్రాజ్యం. దానిని కలిగి ఉన్నది దేవి. ఏ మహా అంటే సర్వోన్నతమైనటువంటి ఆనందము, వైభవము, శక్తి, ఇటువంటి పరిపాలన దక్షత లక్షణాలు కలిగినటువంటి సమగ్ర పాలనా సామర్థ్యం. ఈ లక్షణాలు అనేటువంటి సామ్రాజ్యాన్ని కలిగింది దేవి. అంటే ఈ లక్షణాలన్నీ కలిగింది మహా అనేది. ఇటువంటి లక్షణాలు కలిగిన మహా సామ్రాజ్యాన్ని కలిగింది దేవి అంటే సర్వలక్షణ సమన్విత, పాలనా దక్షతాయుక్త అని ఈ యొక్క భావం. ఈ నామరూపాత్మకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఈ చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు అంటే భూర్భోస్వ ఇత్యాది లోకాలన్నీ కూడా దేవి యొక్క మహాసామ్రాజ్యం. సృష్టి అంతా నిండి విస్తారమైనటువంటి ఈ మహాసామ్రాజ్యం కలది దేవి అని అర్థం. అంటే సకల భువనాలకి కూడా ఈశ్వరత్వం కలిగింది, సకల భువన చక్రేశ్వరత్వం కలిగింది అని నామం. రాజరాజార్చిత అనే నామం కూడా దీనికి నిదర్శనమే. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే సృష్టి యొక్క మొత్తం రచనా ప్రణాళిక శ్రీచక్రం. అది ఆ శ్రీచక్రం మహాసామ్రాజ్యం అనుకుంటే దానిని కలిగినటువంటి బిందు స్వరూపిణి ఈ మహాసామ్రాజ్యశాలిని దేవి అని అర్థం. జీవులకి జీవమైనది ఆత్మ. ఆ ఆత్మ సామ్రాజ్యానికి అధినేత్రి దేవి అంటే కుండలిని శక్తి అని భావం. దేహాల్లో మహాసామ్రాజ్యం అంటే సహస్రారానికి పైన ఉన్నటువంటి బ్రహ్మశీర్ష స్థానంలో ఉండేటువంటి పరంజ్యోతి. ఆ పరంజ్యోతియే మహాసామ్రాజ్యశాలిని అని. అంటే యోగ సాధనతో కుండలిని తేజోరూపంగా మూలాధారం నుంచి తీసుకువెళ్ళి ఆ సహస్రాలను దాటించి బ్రహ్మశీర్షంలో ఎవరు లయం చేస్తారో వారికి మహాసామ్రాజ్యాన్ని ప్రసాదించేటువంటి పరాశక్తి దేవి అనేది యొక్క భావం. ఈ నామం వరకు కూడా ప్రజ్ఞానఘన రూపిణి అయినటువంటి దేవి యొక్క ఉపాసనా విశేషాలని, రూప గుణగణాలని వివరించడం జరిగింది. గొప్పదైనటువంటి సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న దేవి అని నామం యొక్క భావం. సృష్టి అంతా నిండినటువంటి ఈ 14 లోకాలు, సర్వోన్నత గుణ లక్షణాలు, శ్రీచక్రము, ఆత్మ, బ్రహ్మశీర్ష స్థానము ఇవన్నీ కూడా మహాసామ్రాజ్యాలుగా చెప్పబడ్డాయి. ఆ మహాసామ్రాజ్యాలు కలిగినది, వాటికి అధినేత్రి దేవి అని దీని యొక్క విస్తృతమైన భావం. భక్తులకి సాధన ద్వారా ఆ సామ్రాజ్యాల వల్ల లభించేటటువంటి ఆనందానుభూతిని ప్రసాదిస్తుంది దేవి అని దీనిలో ఉండే రహస్యభావం. ఆ భక్తి ప్రదాయిని, జ్ఞాన ప్రబోధిని, యోగ ప్రసాదిని, తత్వ ప్రమోదిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.